ఇదిగోండి గుమ్మడికాయ చూశారు కదా. ఈ గుమ్మడికాయ మనకి ఇంటి ముందర కట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇంటి ముందర కట్టుకోవాలంటే మనం దీనికి చక్కగా పసుపు రాసి మనం బొట్లు పెట్టి చూశారు కదా. ఇదిగోండి ఈ రకంగా చక్కగా పసుపు దాంట్లో గిన్నెలో కలుపుకొని ఇదిగోండి చక్కగా ఈ రకంగా పసుపు రాసి కాయంతా పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టుకుంటే ఇది చూశారు కదండి. ఈ రకంగా చక్కగా ఈ రకంగా చక్కగా రాసుకోవాలి. మన ఇంటి ముందర చక్కగా పెట్టుకోవాలండి. మన గృహానికి కట్టుకుంటే చాలా మంచిది, మనకి తెలుసండి. చాలా మంచిదండి ఇది. దిష్టి గట్ట ఏమీ లేకుండా మనకి మంచి గుమ్మడికాయ మంచి మేలు చేస్తుంది అన్నమాట మన గృహానికి. ఓకే, చూశారు కదా. ఈ రకం పసుపు రాశాను. ఇప్పుడు ఇదిగోండి బొట్లు పెడుతున్నాను. ఈ రకంగా చక్కగా బొట్లు పెట్టుకొని మనం మన గృహానికి కట్టుకున్నామంటే ఎటువంటి ఇది ఉండదు, దిష్టి తగలదు. మెయిన్ కంపల్సరీ ఇది పెద్దలు పెట్టిన ఆచారం అండి. చక్కగా మనం వినియోగించుకోవాలి. గుమ్మడికాయ పాడైపోతే ఎమ్మటే కట్టేస్తానండి నేను. ఇది పెద్దల ఆచారం కదా, అశ్రద్ధ చేయకోకుండా మనం గృహానికి చక్కగా కట్టుకోవాలి. ఇది ఎలా పెడతారు ఏంటి అనేసి అనుకుంటున్నారేమో. ఓకే, ఈ రకంగా చక్కగా పెట్టాను కదండి. ఇప్పుడు ఇదిగోండి బొట్లు అవి పెట్టేశాను కదా. గుమ్మడికాయకి ఈ రకంగా పెట్టాను బొట్లు. ఇదిగోండి పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టుకొని ఇదిగోండి ఉట్టి చూసారా. ఇది బయట బజార్లో చక్కగా మార్కెట్ బయట అమ్ముతారు. ఇదిగోండి ఈ ఉట్టిలో పెట్టేసి గుమ్మడికాయ చక్కగా పెడతారండి. పైన ఏలాడితేస్తారనమాట. గమ్ముని మన గుమ్మం ఎదురుగుండి ఎవరన్నా వచ్చినా చేసినా కానీ ఈ గుమ్మడికాయకి మీద పడిపోద్ది దృష్టి, తెలుసండి. మనకి మంచి జరుగుద్ది అనమాట. ఈ గుమ్మడికాయ కడతం వల్ల మనకి చక్కగా ఎటువంటి దిష్టు తగలకోకుండా చక్కగా కాపాడుతాయి ఈ గుమ్మడికాయ. దీనివల్ల మనకి బోల్డ్ ప్రయోజనాలు చూశారు కదా ఏమండి. ఈ గుమ్మడికాయ వల్ల ఇవన్నీ ఉట్టు కూడా ఇలాంటి చక్కగా ప్లాస్టిక్ కదండి ఇది, పూసలు చూసారా. ఇది గలగలలాడుతున్నాయా. మీరు కూడా ఈ రకంగా చక్కగా ప్లాస్టిక్యే కొనుక్కోండి, మామూలుగా కాకుండా. ఎన్నాళ్ళైనా అలా ఉంటుందన్నమాట. ఓకే, చూసారుగా. మళ్ళీ పెట్టాక నేను మీకు చూపిస్తాను గుమ్మడికాయ. అదిగోండి ఆ రకంగా చక్కగా పెట్టాము, చూసారు కదా. అదిగోండి గుమ్మడికాయ మంచిది. ఇలా గృహానికి కట్టుకుంటే ఎదురుగుండా అది పటిక అనమాట. పక్కన ఎర్రగుడ్డలో పటిక కట్టాము, గుమ్మడికాయ అనమాట. చూసారుగా ఈ రకంగా.